మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర యాదవ్లో నిరాహార దీక్ష. బేరి రామచంద్ర యాదవ్ పిలుపు 28 శనివారం నాడు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మరియు యాదవ హక్కుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీమోహన్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ నిరాహార దీక్ష విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర నలుమూలల 33 జిల్లాల యాదవ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున వేలాదిగా యాదవులు తరలివచ్చి యాదవ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మందాడి అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి యాదవులు, బీసీలు ఎంతో కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎంతో మంది యాదవులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో యాదవులకు, బీసీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ దమాషా పద్ధతిని 2 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. యాదవులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గడ్కరీ యాదవులకు మంత్రి మండలి స్థానం కల్పించాలని, అంజన్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలని యాదవులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డిమాండ్ చేస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవిలో స్థానం ఇవ్వాలని, లేదంటే రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని డిమాండ్ చేశారు బేరి రామచంద్ర యాదవ్. ఇక బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, పాములేటి యాదవ్, మధు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, మరముని శ్రీనివాస్ యాదవ్, అశోక్ యాదవ్ మరియు యాదవ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. యాదవులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాదవ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. మంత్రి పదవి ఇవ్వాలనేది మీరు హెడ్లైన్ పెట్టండి ఈ సందర్భంగా కోరుకుంటూ, మన బీసీ హక్కుల పోరాట సమితి మా ఇంకో ఆణిముత్యం మా బేరి రామచంద్ర యాదవ్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జై యాదవ్, జై బీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి స్థానం కల్పించాలని చెప్పేసి యాదవ్ హక్కుల పోరాట సమితి మన రామన్న గారు, మరి అదేవిధంగా చక్రధర్ యాదవ్ గారు, మరి పామిరెడ్డి యాదవ్ గారు, మరి చాలా మంది యాదవ్ హక్కు పోరాట సమితి తరఫున, బీసీ హక్కుల తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా యాదవులకు దామాష పద్ధతిన మంత్రి పదవిలో స్థానం కల్పించాలి. అదేవిధంగా ఏవైతే నామినేట్ పదవులు ఉన్నాయో నామినేట్ పదవుల్లో కూడా యాదవులకు సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి యాదవులకు మరి వాళ్లకు సముచిత స్థానం కల్పిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మీ మళ్ళీ పునరాలోచన చేసుకొని ఏ విధంగా అయితే యాదవులకు చిన్న చూపు చూస్తే దాంతో పాటు స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేట్ లో మన కార్పొరేట్ స్థాయిలో మన కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా యాదవులకు దామాష పద్ధతిలో సీట్లు కేటాయించాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి యాదవులతో అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి ఏ రోజైతే యాదవులను ఇచ్చిన చూస్తున్న పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఖచ్చితంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నిర్ణయించుకుంటున్నాం. ఖచ్చితంగా మన అంజన్ కుమార్ యాదవ్ తో పాటు మరి చాలా మంది పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి యాదవులకి సరైన స్థానం కల్పించాలని ఈరోజు మన యాదవ్ హక్కుల పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. అదేవిధంగా మన చంద్రుడు యాదవ్ గారు తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసింది. 18 మంది మినిస్టర్లు ఉన్నారు మన రాష్ట్రంలో. 18 మంది మినిస్టర్లలో 50% అంటే సగం, 18లో సగం 9 మంది. అంటే బీసీ మినిస్టర్లు ఉండాల్సింది 9 మంది, బీసీ మినిస్టర్లు ఉండాల్సింది 9 మంది. ఓవరాల్ యాదవ్ తీసుకున్నట్లయితే 15%. మనకి 12% పెట్టుకున్నా కూడా 2 మినిస్టర్లు యాదవులు ఉండాలి. అంటే దామాషా పద్ధతిన, జనాభా పద్ధతిన యాదవులకు ఉండాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 మినిస్టర్లు ఉన్నారు. ఓకే, కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే మీరెంతో మాకంతా నినాదాన్ని పట్టుకున్నాం మేము. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ కానీ ఇక్కడ రేవంత్, కాబట్టి యాదవులకు 2 మినిస్టర్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి యాదవులకు అనుబంధాన్ని మనం ఒకసారి తీసుకుంటాం. కష్టకాలంలో
ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కష్టకాలంలో సలహాదారు నుండి ఆమె ఎమర్జెన్సీలో ప్రాబ్లంలో